చాలాసార్లు మన ఇల్లు ఎంత బాగుంటుందండి, కానీ ఎప్పుడు మన చూపంతా పక్కింటి వాళ్ళ మీదనే. అబ్బా వాళ్ళ ఇంట్లో, అబ్బా వీళ్ళ ఇంట్లో, అబ్బా వాళ్ళ పెయింట్స్. యేసు ప్రభు నిన్ను వెలపెట్టుకొని తన నివాస స్థానంగా చేసుకున్నాడు. 24 గంటలు అనేక పెద్ద దైవజనుల వైపు మనం చూస్తాం, మంచి ఆత్మీయంగా ఉన్న విశ్వాసాల వైపు చూస్తాం. మనం మాత్రం సన్యాసులం అనుకుంటాం. నీవు నీ క్రైస్తవ జీవితంలో గొప్పగా చూసుకోనంత వరకు నువ్వెక్కడ గొప్ప అవ్వవు. నీలో ఉన్న గొప్పవాణిని నువ్వు అనుభవించనంత వరకు ఎప్పుడూ గొప్ప అవ్వవు. ఎంతగా ఆయన గొప్పతనం నీకు అర్థమవుతుందో అంతగా నీవు గొప్ప చేయబడతావు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఇంట్లో కూడా ఉండొచ్చు కదా, చర్చికి ఎందుకు రావటము? క్యాబ్కు డబ్బులు, ఆటోకు డబ్బులు, మోటార్ బైక్కి డబ్బులు, మీరు వాడే వెహికల్కి డబ్బులు కదా. ఇన్ని ఖర్చులు పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చినట్లుగానే వచ్చి వెళ్ళినట్టుగానే వెళ్ళిపోతామండి. వచ్చినట్టుగా వచ్చి ఎట్లా వచ్చామో అట్లా వెళ్ళిపోతామండి. కాకపోతే వచ్చినప్పుడు మన దగ్గర ఆఫరింగ్ ఉంటుందండి, అది ఇచ్చేసి ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం. ఆ మాత్రం దానికి చర్చికి రావడం ఎందుకు రావాలి చర్చికి? ఇంట్లోనే ఉండి ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు కదా. పరలోకం తీసుకెళ్ళాడా దేవుడు? తీసుకెళ్ళాడా? గడిచిన 2 వారాల నుంచి మనము ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నామండి. కుటుంబం అంటే ఏంటి? భార్య, భర్త, పిల్లలు, ఫ్యామిలీ, అంతే కదా. ఇంతకు మించి మిగిలిన వాళ్ళందరూ కూడా హార్లిక్స్ బోర్నమిట మాదిరి ప్లస్, అవునా కదా. అవ్వలు, తాతలు. ఎందుకు వాళ్ళను అవ్వలను తాతలను హార్లిక్స్ బోర్నవిటతో పోలుస్తున్నానంటే, వాళ్ళు కూడా ఇంకెప్పుడు పోతామో, ఎన్ని రోజులు ఉండాలో, కొంతమంది భూమికి బరువు అనుకుంటుంటారండి. అందుకని ప్లస్ అనమాట వాళ్ళు, అంతే. కానీ భార్య, భర్త, పిల్లలు, ఫ్యామిలీ కదా. ఈ ఫ్యామిలీని ఎవరు కట్టారు? ఎవరు జతపరిచారు? ఏ రోజైనా మీ పెళ్లి కార్డు ఉంటుంది చూడండి, వెడ్డింగ్ కార్డు లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంది చెప్పండి కదా. ప్రతి ఒక్కరి పెళ్ళికి వెడ్డింగ్ కార్డు అనేది ఇన్విటేషన్ లాగా ప్రింట్ చేసి ఇస్తాం కదా. దానిపైన ఒకటి రాస్తాం, ఇది యెహోవా వలన కలిగిన కార్యమే కానీ మరొకటి కాదు. లేదంటే ఇంకా ఏం రాస్తారు పెళ్లి పత్రిక మీద? ఏంటిది? వివాహం అన్ని విషయాల్లో. భార్యాభర్తలు చేసే అతి భయంకరమైన మిస్టేక్ ఏంటో తెలుసా అండి? ఆ పెళ్ళి కార్డ్స్, ఇన్విటేషన్స్ ప్రింట్ అయిన రోజే దాన్ని చూస్తారండి, ఇంకా తర్వాత అయిపోతుంది. ఆ ఇన్విటేషన్ కార్డ్ ఎవరు చూడరండి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఫోన్లోనే నా ఫోటో కొట్టుకొని వెడ్డింగ్ కార్డు చూస్తూ ఉండాలండి. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా మీ పెళ్ళి క్యాసెట్ వేసుకొని మీరు చూస్తూ ఉండాలి. ఎందుకంటే అప్పుడున్న ఆ మ్యారేజ్లో ఉన్న ఆ అట్రాక్షన్, ఆ తీవ్రత, పెళ్ళి మ్యారేజ్ ఉంటుంది కదా, ఆశ ఉంటుంది కదా, అది ఆ పెళ్ళిలోనే ఉంటుందండి, ఆ పెళ్ళి టైంలోనే ఉంటుంది. తర్వాత అది ఏదో ఒక కారణం చేత మాయమవుతూ ఉంటుంది. దాన్ని కనుక నువ్వు పట్టించుకోకపోతే, కుటుంబంగా కట్టబడిన నువ్వు పట్టించుకోకపోతే, భార్యగా భర్తగా ఉన్న నీవు పట్టించుకోకపోతే, ఎవరో పరాయి వాళ్ళు ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఎవర్రా వీడు మా ఇంట్లో తిరుగుతున్నాడు అనిపిస్తుందండి భార్యకి ఒక్కసారి. ఎవరిమే మా ఇంట్లో తిరుగుతుంది అనిపిస్తుందండి. అంతగా మైండ్ మీద అటాక్ జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఓకే, దాని గురించి మనకు అక్కర్లేదు, అది జనరల్ ఇన్ఫర్మేషన్, అదంతా మనకు తెలియంది కాదు, జనరల్ ఇన్ఫర్మేషన్. కానీ ఈరోజు దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటే, దేవుడు ఒక కుటుంబంగా ఒక వ్యక్తిని, 2 వ్యక్తులను జతపరిస్తే, వాళ్ళకు దేవుడు సంతానం ఇస్తే, ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆ కుటుంబం ద్వారా ఏం చేయాలని కోరుకుంటున్నాడు.
అన్నది చాలా ప్రాముఖ్యమైనది. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం నుండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. తినొద్దన్న దాన్ని ఎందుకు పెట్టాడు? మీ పక్కలు చెప్పండి. అదే దేవుని స్టైల్ కదా. నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభా విడిపించిన ఆయన ఈ వ్యక్తితో, కానీ అన్ని చోట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు, అదొక్క చోట సైలెంట్గా ఉంటాడండి. పెళ్ళైన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ప్రభా నా భర్తను మార్చు, నా భార్యను మార్చు అంటే దేవుడు అక్కడ మార్చకుండా అన్నీ మారుస్తూ ఉంటాడండి. ఇల్లు మారుస్తాడు, కొత్త కొత్త బట్టలు ఇస్తాడు, మంచి మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఫుడ్ తినిపిస్తాడు, కానీ భార్యను మార్చాడు, భర్తను మార్చాడు. అట్లనే ఉంటుందండి. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుని యొక్క విధానం మనం ఇక్కడ గమనిస్తే ఏదెనులో అన్ని తినడానికి కావలసినటువంటి ఫ్రూట్స్ కలిగిన చెట్లను పెట్టాడండి. దాంతోపాటు మంచి చెడు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని పెట్టాడు, డివైడ్ చేసి పెట్టాడు. ఇవన్నీ తినొచ్చు, మంచి చెడు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు. తింటే దేవునికి సంబంధం లేని జీవితంలోకి, దేవుని స్వరానికి, దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకు, దేవుని దృష్టికి ఏది యోగ్యమైనదో కనుగొనడానికి మనిషి చచ్చిపోతున్నాడు అంటే దేవుడు చచ్చిపోతావు అంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని ఆధారం చేసుకొని బ్రతుకుతావు, అది నా దృష్టిలో చచ్చిన దానితో సమానము. నన్ను, నా వాక్యాన్ని, నా మాటను, నా ప్రణాళికలను, నా వాగ్దానాలను ఆధారం చేసుకొని బ్రతికే జీవితము నిజముగా దేవుని దృష్టికి బ్రతికే జీవితము. దేవుడు ఏదేనిలో ఒక తోట వేసి ఆ తోటలో 2 డిపార్ట్మెంట్లు పెట్టాడండి. ఒకటేమో తినే డిపార్ట్మెంటు, ఒకటి తినకుండా ఉండే డిపార్ట్మెంటు. కనపడకుండా చేయలేదు, తినకుండా చేశాడు. అది ప్రాబ్లం అండి. కనపడకుండా చేస్తే తినకుండానే ఉంటాం, కానీ కనబడుతూ ఉంటుంది, తినకుండా ఉండాలి. ఎంత కష్టమో తెలుసా అండి. చాలామందికి క్రైస్తవులకు ఇదే బాధ అండి, చాలా కష్టం. దేవుడు చూస్తూనే ఉండాలి కానీ తినకూడదు అంటాడు. అది ప్రాబ్లం అండి. అయితే దేవుడు మరొకసారి చూద్దాం, 15వ వచనం, ఆదికాండం 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు నరునికి ఆజ్ఞాపించాను. ఈరోజు మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామంటే ఈ క్రైస్తవ జీవితంలో మన పోరాటం ఏంటంటే దేవునికి ఇష్టం లేనిది నా జీవితంలో ఉండకూడదు కదా. అందరూ అదే కదా కోరుకునేది. దేవుని చిత్తం చేయాలి, దేవునికి ఇష్టమైనగా వినాలి, దేవునికి ఇష్టమైనది చేయాలి, దేవుని చిత్త ప్రకారం ఉండాలి, దేవుని టైమింగ్స్ ఫాలో అవ్వాలి. ఇదంతా ప్రతి క్రైస్తవునిలో ఉన్నటువంటి తపననే. కానీ ప్రార్థన చేసేటప్పుడు చేస్తాం, కానీ ప్రాక్టికల్గా మనం పని చేసేటప్పుడు మాత్రము తప్పిపోతాం. ఆశ మంచిదే, ఆచరించడంలో తేడా అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఏదైతే దేవునికి విరోధమైనది ఉందో అది నీ కళ్ళకు కనపడుతూనే ఉంది. ఏదైతే దేవుడు తినొద్దన్నాడో అది ఆదాము అవ్వ కళ్ళకు కనపడుతూనే ఉంది. కనపడకుండా చేయలేదు, తినకుండా చేశాడు, తినొద్దని చెప్పాడు. ఈరోజు ఈ జీవన విధానం దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వకు ఒక కుటుంబానికి ఇచ్చిన జీవన విధానము ఈరోజు కూడా నీవు జీవించాలి. ఆ సిస్టమ్ అనేది ఈరోజు వరకు కూడా కుటుంబంలో కంటిన్యూ అవ్వాలి. ఇది దేవుని ప్లాన్. అందరూ చెప్పండి, దేవుడు తినమన్నాడు, తినాలి.
దేవుడు తినొద్దన్నాడు, తినకూడదు కదా. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వద్దామండి. 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందరు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలము తూర్పు తట్టు ఉందా మూలకు? పడమటి తట్టు ఉందా మూలకు? మధ్యలో ఉందా? ఏదైనా తోటలో మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం ఎక్కడుంది? ఎక్కడుంది మీకు తెలుసా? అమీర్పేట్ సెంటర్ తెలుసా అండి? తెలుసా? మీరు మెహదీపట్నం నుంచి కుక్కట్పల్లి వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ అమీర్పేట్ మీద సెంటర్ కనపడుతుందా? కనపడదా? శోధింపబడరా? ఎన్ని షాపులు అండి అక్కడ? జిఎంఆర్, సిఎంఆర్, ఏఎంఆర్, జెడ్ఎంఆర్, ఎన్ని ఎంఆర్లు ఉంటాయో కదా. అలాగా ప్రతి సెంటర్లో, కుక్కట్పల్లి సెంటర్ ఉంటుంది కదా, మెహదీపట్నం సర్కిల్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది కదా. నువ్వు పోతున్నప్పుడు సెంటర్లో ఉన్నది ప్రతిదీ నీకు కనపడుతుందండి. ఆదామవ్వ సేద్యపరచడానికి, కాచడానికి ఆ తోటలో దేవుడు పెట్టాడు, కానీ సెంటర్లో పెట్టి తినొద్దు అన్నాడండి. సెంటర్లో పెట్టి తినొద్దు అంటున్నాడు. అందరు ఇక్కడే ఉన్నారండి. నీవు నీ క్రైస్తవ జీవితంలో ఏమనుకుంటావంటే, ఇది ఉండకూడదు, వీళ్ళు ఇట్లా ఉండకూడదు, వాళ్ళు ఇట్లా ఉండకూడదు, వీళ్ళు ఇట్లా ఉండాలి, వాళ్ళు ఇట్లా ఉండాలని నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకొని మరి ప్రేయర్ చేస్తావు. హలో, కానీ అవి నీకు సెంటర్గా అవే కనపడుతూ ఉంటాయి, మారకుండా అవే కనపడుతూ ఉంటాయి. దాన్ని బట్టి నువ్వు కృంగిపోతావు, దాన్ని బట్టి నువ్వు భయపడిపోతావు, దాన్ని బట్టి నీవు నిరాశపడిపోతావు. ఆ మార్పు రాకపోవడంతో నీ విశ్వాసం అనేది సన్నగిల్లుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు ఆదాము అవ్వకు? ఆ పండు తినొద్దు, మిగతావన్నీ తినండి అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఆదాము అవ్వకు ఏమి దేవుడు చెప్పాడు? వాళ్ళు దేన్ని ప్రాక్టీస్ చేశారు? దేంట్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు? అన్నీ తినడానికి రెడీగా ఉన్నారు. తినొద్దన్న దాన్ని తినకుండా ఉండడానికి సిద్ధపడిపోయారు, చూస్తున్నారు, కానీ తినట్లా, సెట్ అయిపోయారు. కానీ శోధన అంటే ఏంటో తెలుసా అండి? అపవాది నిన్ను శోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఏది నీ నుంచి తీసేయడు వాడు. నిన్ను దేవుని ప్రకారము జీవించకుండా ఆయన సన్నిధి, ఆయన స్వరము, ఆయన ఆలోచన, ఆయనకు ఇష్టమైన జీవితము ఏదైతే నిన్ను జీవించమన్నాడో దాని నుంచి తప్పించడానికి సాతానుడు నిన్ను శోధిస్తాడు. శోధన అనేది నీ విశ్వాసమునకు వస్తుంది. క్రీస్తునందు నువ్వు ఉంచిన విశ్వాసమునకు నీకు శోధన వస్తుంది. ఏదంటే అది శోధించడానికి వాడేం పిచ్చోడు కాదండి. దేవునితో సహవాసం చేసిన వాడు, దేవుని యొద్ద నుంచి త్రోసివేయబడిన వాడు, దేవుడు ఇష్టముతో చేసుకున్నటువంటి మానవుణ్ణి ఎలాగ దేవుని నుంచి తప్పించాలి, దేవుని స్వరము, దేవుని ప్లాన్, దేవుని చిత్తం, దేవుని సన్నిధి, దేవుని ఆలోచన నుంచి తప్పించాలనే 24 గంటలు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తూ ఉంటాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఫలములలో దేనైనా దేవుడు తినొద్దని చెప్పానా? అయితే బాగా గమనించండి, ఏ చెట్టు ఫలం ఇది? ఏ చెట్టు ఫలం? ఏ చెట్టు ఫలం తింటే చచ్చిపోతారని చెప్పాడు? ఎవరైనా మంచి చెడు తెలుసుకుంటేనే కదా బాగుపడేది. మనం చెప్పాలి, నీకు మంచి ఏంటో చెడు ఎంతో తెలిస్తే నువ్వు బాగుపడతావు, అవునా కదా? కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కానీ నీ క్రైస్తవ జీవితంలో నీకు మంచి చెడు కంటే దేవుని కార్యాలు తెలియాలి, దేవుని స్వరం తెలియాలి, దేవుని వినడం తెలియాలి, దేవుడు చెప్పినట్టు వినడం నేర్చుకోవాలి.
నీకు తోచినట్లుగా నీకు కనబడే మంచిని, నీకు కనబడే చెడును, దాని చుట్టూ నువ్వు తిరగడము అన్నది ఉండకూడదు. నీకు కనబడేటువంటి మంచి మనుషులు, నీకు కనబడేటువంటి చెడ్డ మనుషులు, నీకు కనబడేటువంటి మంచి విషయాలు, నీకు కనబడేటువంటి చెడ్డ విషయాలు, నీకు కనబడేటువంటి మంచి చెడు అన్న దాంతో జీవించడానికి కాదు. నువ్వు ఎలా జీవించాలో దేవుడు ఆదిలోనే ఆదాము అవ్వకు నేర్పించాడు. దేవుడు చెప్పినట్టు జీవించడం. ఎలా జీవించాలంట? ఆదామవ్వ ఎలా జీవించాలంట ఏదైనా తోటలో? దేవుడు చెప్పిన ఎన్ని పనులు తినాలి, ఎన్ని పనులు తినకూడదు అని కాదు, దేవుడు చెప్పినట్టు జీవించాలి. దేవుడి మాట ప్రకారం జీవించాలి. అది దేవుడు చేసిన మనిషికి జీవము, దేవుడు చేసిన మనిషి జీవితం. మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే దేవుని కుమారుడైతే ఎలా ఉండాలి? దేవుని కుమారుడు ఎలా జీవించాలి? దేవుని కుమారుడైతే ఎలా జీవించాలి? పక్క వాళ్ళు అడగండి, దేవుని యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తి ఎలా జీవించాలి? యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తి ఎలా జీవించాలి? పరలోక రాజ్య వారసుడైన వాడు ఎలా జీవించాలి భూమి మీద? ఇది ఫండమెంటల్ అండి, ఫౌండేషన్. దీన్ని తప్పి ఇంకో రకంగా జీవించడానికి లేదు, ఇంకో రకంగా ఆలోచించడానికి లేదు, భక్తితో జీవించడానికి లేదు, నీకు తెలిసిన దాంతో జీవించడానికి లేదు. దేవుడు ఆల్రెడీ దేవుని కుమారుడు ఎలా జీవించాలో ఆల్రెడీ బైబిల్ స్పష్టంగా చెప్పింది. దాంతోనే నువ్వు జీవించాలి, అలానే జీవించాలి. దేన్ని తినొచ్చు, దేన్ని తినకూడదు, దేన్నైతే తినొద్దు అని చెప్పాడో అదేంటి చెప్పాలి. ఏ పండును తినొద్దు అన్నాడు అంటే నీకేం తెలియకూడదు, ఏ జ్ఞానం ఉండకూడదు, నీకు ఏ జ్ఞానాన్ని ఫాలో అవ్వకూడదు. ఎందుకు మీరు చెప్పలేకపోయారో తెలుసా అండి? మనం అందరం ఫాలో అయ్యేది మంచి చెడునే. అబ్బా వీళ్ళు మంచోళ్ళు, అబ్బా వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళని వాట్సాప్లో గ్రూప్లో వేసుకుందాం, వీళ్ళు మంచోళ్ళు, హార్ట్ టు హార్ట్ మంచి ఫ్రెండ్స్, ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తామండి కదా. అబ్బా వీళ్ళు చెడ్డోళ్ళు, కొట్టు బ్లాక్, వీళ్ళంతా ఇది మంచిది, ఇది చెడ్డది. ప్రతి చోట ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మంచి చెడు మీదనే జీవితం అంతా బేస్ చేసుకొని జీవిస్తాం. మన అండర్స్టాండింగ్తో ఇది మంచిది, ఇది చెడు అని బేస్ చేసుకొని మనం జీవిస్తాం. ఆ మంచి చెడు తెలివిచ్చే వృక్షఫలాన్ని దేవుడు ఏం చేయమన్నాడు? తినమన్నాడా, తినొద్దన్నాడా? వారానికి ఒకటి తినమన్నాడా, అసలు తినొద్దే అన్నాడా? ఈ భూమి మీద క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే, మంచి చెడు జ్ఞానముతో జీవించే మానవ జీవితంలో నుంచి నువ్వు చనిపోయి నీవు దేవుడు చెప్పినట్లుగా నడుచుకునే జీవించే క్రైస్తవ జీవితంలోకి నువ్వు వచ్చి ఉన్నావు. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 4:3. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది. దేవుని కుమారుడు ఎలా జీవిస్తాడని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. దేవుడు కుమారుడైన వాడు, దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చిన వాడు, దేవుని కుమారుడు ఎలా జీవిస్తాడో, పరలోక రాజ్య వారసుడు ఎలా జీవిస్తాడో, పరలోక రాజ్య భక్తుడు ఎలా జీవిస్తాడో కాదు, పరలోక రాజ్య వారసుడు ఎలా జీవిస్తాడో, దేవుని సంతానమైన వాడు ఎలా జీవిస్తాడో దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి చెప్పాడు. ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో ఆయన నీతో మాట్లాడతాడు. ప్రతి దాని కొరకు ఆయన నీతో మాట్లాడతాడు. సమయం అనక అసమయం అనక ఆయన నీతో మాట్లాడతాడు. అదే దేవుని కుమారుడు కలిగిన ఆశీర్వాదకరమైన జీవితం. అలా ఆయన మాట్లాడతాడు కనుకనే ఈ భూమి మీద మనం బ్రతుకుతాము. అలా ఆయన మాట్లాడేవాడు కనుకనే ఈ భూమి మీద మనము క్రైస్తవులంగా జీవిస్తాము. గట్టిగా హల్లెలూయా చెప్దామని. మనం దేంతో బతకకూడదు, దేంతో మనం జీవించాల్సిన అవసరం లేదు. మంచి చెడు అనుకుంటూ జీవించకూడదు. అది నీ మంచి నీ చెడు కానీ, అది ఇతరుల వంచ మంచి చెడు కానీ, పరిస్థితులు కానీ, దాన్ని బట్టి నువ్వు జీవించడానికి ఆదిలోనే దేవుడు అలా జీవిస్తే నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అలా జీవిస్తే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అలా జీవిస్తే నీకు నాకు సంబంధం ఉండదు అన్నాడు. అలా జీవిస్తే నేనేంటో నీకు అర్థం కాదు అన్నాడు.
ఆదిలోనే అన్నాడు. మరి ఎలా జీవించాలి? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. పక్క వాళ్ళతో చెప్పండి, నీవు మంచి చెడులతో జీవించే వ్యక్తివి కాదు కదా. క్యాల్కులేషన్ ఉంటుంది కదా. కొంతమంది చర్చికి ఎందుకు రారంటే, నేను ఈ మధ్యలో కొంచెం వాచింగ్ మూవీస్ ఎక్కువైంది, వాచింగ్ సీరియల్స్ ఎక్కువయ్యాయి, ఈ మధ్యలో నేను బైబిల్ చదవట్లేదు, ఈ మధ్యలో నేను ప్రేయర్ చేయట్లేదు, ఈ మధ్యలో కొంచెం గొడవలు అయ్యాయి, నోటికి వచ్చిన మాటలన్నీ తిట్టేశాను, ఇంకా దేవుడు అసలు నా హృదయం చాలా ఘోరంగా ఉంది. ఇదేంటి? నీలో ఉన్న నీకు చెడు అనిపించింది, నువ్వు దేవుని దగ్గరికి రావడానికి ఇబ్బంది పడుతున్నావు. అలా కాకుండా వారమంతా బాగా బైబిల్ చదివి ఎవరిని తిట్టకుండా ఏమి చేయకుండా దేవుని దృష్టికి ఇష్టమైనట్టుగా ఉన్నట్టు నీ ఫీలింగ్తో దేవుని సన్నిధికి వచ్చావు. రెండు వేస్టే. నీ క్రియలను బట్టి నువ్వు చెడుగా ఉన్నావని దేవుని దగ్గరికి రాకుండా ఆగినా, నీ క్రియలను బట్టి, నీ సొంత క్రియలను బట్టి నువ్వు దేవుని దగ్గరికి నేను రాగలిగిన అర్హత కలిగి ఉన్నాను అని అనుకున్నా, ఈ రెండు కూడా వేస్టే. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నువ్వు జీవించే వ్యక్తిగా ఉన్నావు. మనుషుల్లో ఉన్న మంచితనం, మనుషుల్లో ఉన్న చెడుతనం, నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న చెడ్డతనం, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మంచివి చెడ్డవి, వీటన్నిటి మధ్యలో ఆ ప్రతి పరిస్థితిలో, ప్రతి ప్రభావములో నీవు ఆయనను వినొచ్చు, నీవు ఆయన స్వరాన్ని వినొచ్చు, నీవు ఆయనను తెలుసుకోవచ్చు. ఆయన నీతో ఏదో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి పరిస్థితిలో. ఎవరో నిన్ను తిట్టారు, నీ హృదయం దుఃఖంతో నింపబడుతుంది, అప్పుడు సైతం ఆయన నీతో మాట్లాడతాడు. ఎవరో నీకు ఏదో చేశారు, నీలోనే ఏదో తేడా నీకు కనపడుతుంది, కానీ అప్పుడు సైతం ఆయన నీతో మాట్లాడతాడు. బైబిల్లో ఆదామవ్వ పాపం చేసిన తర్వాత దేవుడు వారితో మాట్లాడకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోయిన ఉందండి బైబిల్లో? ఉందా? చెప్పాలండి. ఆదామవ్వ పాపం చేసిన తర్వాత వాళ్ళకు బట్టలు కుట్టించాడండి. బట్టలు ఎవరు కుట్టిస్తారండి? చెప్పండి. అబ్బా, తెలీదా? కొత్త బట్టలు ఎవరికి ఇస్తారండి? ఏ సందర్భంలో ఇస్తారు? మరి ఆదమవ్వకు చెరపపుటంగిని ఎప్పుడు గుర్తించాడు? చెప్పాలి. అదేదో దేవుడే తప్పు చేసినట్టు మీరు చెప్పడానికి, బైబిల్ చదివి కూడా తప్పు చేసిన, దేవుడు చాలా తప్పు చేశాడు. ఇక్కడ కొంచెం దేవునికి చెప్పాలి, నేను కలుసుకున్నప్పుడు నేను మాట్లాడుతాను దేవునికి. ఏం ప్రభా, ఆదామ తప్పు చేస్తే ఎలా మాట్లాడతావు నువ్వు? అలా ఎలా మాట్లాడతావు? అసలు మాకే మాట్లాడబుద్ధి కాదు, దేవునిగా నీకు ఎట్లా ప్రభా? నువ్వు కొన్ని నేర్చుకోవాలి, యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ మీ కదా. మనం అంతా సూపర్ పవర్ అనమాట, దేవునికే నేర్పించే బ్యాచ్ మంది కదా. దేవునికే మనము టీచ్ చేసేంత కెపాసిటీ. ఇక్కడ బాగా గమనించండి, ఈ భూమి మీద దేవుడు నిన్ను రక్షించిన తర్వాత నీ మంచి చెడు, మనుషుల మంచి చెడు, పరిస్థితుల చెడు మంచి నీకు ఎప్పుడు పట్టించుకోకూడదు. ప్రతి సందర్భంలో వీళ్ళు మంచి కాదనిపిస్తే, ప్రభా ఏంటి ప్రభా, నువ్వేదో మాట్లాడతావు, ఇక్కడ మాట్లాడు. వీళ్ళు చెడు, నాలో మంచి, నాలో చెడు, నాతో మాట్లాడు ప్రభా. ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాతో మాట్లాడు ప్రభా. మీకు తెలుసో తెలీదో, నాకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ హోలీ స్పిరిట్ అని ఎత్తుతానండి. హోలీ స్పిరిట్ అనే ఎత్తుతాను. ఎందుకు హోలీ స్పిరిట్ అంటానండి? కొన్ని ఫోన్లు ఎత్తనీయడు నాకు, కొన్ని ఫోన్లను ఎత్తనీయడు, కొన్ని ఫోన్లను నిద్రపోతుంటే లేపి మరి ఫోన్ అటెండ్ అయ్యేటట్టుగా చేస్తాడండి. సేఫ్ అండి, అది చాలా సేఫ్. ఉదాహరణకి ఎవరైనా ఫోన్ చేసి హలో అని చచ్చిపోయినారు అనుకోండి, ఆ ఫోన్లో లాస్ట్ కాల్ ఎవరిది ఉంటుంది? నా వేదనలో వేదకి తిని శ్రీ యేసుని పాదాలను. అవునా కదా? వెతకాల్సిందే, తప్పదు, ఇంకేం చేస్తాం కదా. మనతో కలిసిన పాస్టర్ ఉన్నాడండి.
పాపము ఒక సిస్టర్ 4-5 సార్లు ఫోన్ చేసి ప్రే చేయించుకుందండి. ఇంకా తర్వాత ఫోన్ రాలేదు, మర్చిపోయారంట. ఒక నెలకో 2 నెలలకో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చిందంట. మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసాము, నువ్వు రా అన్నారంట. అయ్యో నేనేం చేశానంటే నేను పాస్టర్ను. నువ్వు పాస్టరు ఎవరైతే ఏమి నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అన్నాడు. పోతే కాల్ లిస్ట్ బయటికి తీసి చూపించినారంట. ఇదిగో ఈమె కాల్ లిస్ట్లో నీ కాల్స్ ఉన్నాయి, నువ్వు మాట్లాడినట్టుంది, ఆమె చనిపోయింది, ఏంటి నీకు ఆమెకున్న సంబంధం? ఆమె ఒక వ్యభిచారంటండి. పాస్టర్ గారికి ఏం తెలుస్తుందండి? వ్యభిచారులు, దొంగతనము, ఫోన్లే అటువంటి ఫోన్లు వస్తాయండి, అవునా కదా? చెడిపోయిన వాళ్ళు, బాధల్లో ఉన్న వాళ్ళు, దుఃఖంలో ఉన్న వాళ్ళే ఫోన్లు చేస్తారు. లేకపోతే పాస్టర్లకు ఎందుకు వస్తారండి? డాక్టర్ల దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఆమె ఎవరో నాకు తెలియదండి. కనీసం నా ఫోన్లో ఆ నేమ్తో కూడా నేను ఏ పేరు కూడా ఫీడ్ చేసుకోలేదు. 4-5 సార్లు ఫోన్ చేశారు, నేను ప్రేయర్ చేశాను, ఇంకా నాకు అంతకుమించి తెలీదు. మొత్తానికి ఒక తెలిసిన వ్యక్తి ఉంటే ఈయన పాస్టర్ గారు నాకు తెలుసు అని చెప్పడంతో ఫ్రీ అయిపోయిందండి. ఫోన్లు కూడా పరిశుద్ధాత్మని సాయంతో ఎత్తాలా అంటే, లేకపోతే వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారండి మనల్ని. పరిశుద్ధాత్మని సహాయం మనం తీసుకోకపోతే వేరే వాళ్ళు వచ్చి మనల్ని ఎత్తుకెళ్ళిపోతారండి బలవంతంగా. జాగ్రత్తగా ఉండాలండి. అయితే బాగా గమనించండి, నీకు మంచి చెడుతో జీవించే జీవితము ఇవ్వబడలేదు. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడము అన్న జీవితం నీకు ఇవ్వబడింది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ప్రతి మాట వలన అన్నది చాలా అద్భుతమైన మాట అండి. ప్రతి మాట వలన అంటే ప్రతి మాటకు, ప్రతి మాట దేవుడినితో మాట్లాడతాడు. ప్రతి సందర్భంలో, ప్రతి సందర్భానికి దేవుడినితో మాట్లాడతాడు. కానీ నీకు ఓపిక ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీవు మనుషుల్లో ఉన్న మంచి చెడును బట్టి జీవించడం ప్రారంభిస్తే, నీకున్న మంచి చెడును బట్టి జీవించడం ప్రారంభిస్తే దేవుని స్వరాన్ని నువ్వు వినలేవు. దేవుని స్వరం వినడానికి నీలోనే బ్లాక్ ఉంటుంది. కారణం ఏంటంటే, ఏ పండైతే తినొద్దని చెప్పాడో అది తింటే చచ్చిపోతామని దేవుడే చెప్పాడు. నీకు తెలిసిన రీజనింగ్తో బ్రతకడం నేర్చుకుంటే, విశ్వాసంతో కాకుండా నీకు తెలిసిన రీజనింగ్తో, నీకు కనబడేటువంటి పరిస్థితితో, నీకు ఇష్టం లేనిది ఇష్టము అన్నది నీలో ఉన్న, ఎదుటి వాళ్ళలో ఉన్న, పరిస్థితుల్లో ఉన్న దాన్ని బేస్ చేసుకొని నీవు కంపారిటివ్గా జీవించడం ప్రారంభిస్తే మాత్రం నీవు దేవుని చిత్తం, దేవుని ప్లాన్, దేవుని యొక్క ఏది కూడా నువ్వు గ్రహించుకోలేవు. నీ ఆలోచనలకు తట్టదు. భయములో నీవు భయం కలిగే పరిస్థితి ఉండొచ్చు, నిరాశపడే పరిస్థితి ఉండొచ్చు. కానీ దాన్ని నమ్మేసావనుకో, నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు. అది నీకు కనబడిన వెంటనే హోలీ స్పిరిట్ నాతో మాట్లాడు. ఎవ్రీ మూమెంట్, ప్రతి భయము, ప్రతి చింత, ప్రతి ఏది కనబడుతున్నా, ఎవరినితో ఏం మాట్లాడినా, మంచి కానీ చెడు కానీ, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు ప్రతి సమయంలో నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కార్యములను చూస్తూ బ్రతకాల్సిన వ్యక్తివి, దేవుని స్వరాన్ని వింటూ బ్రతకాల్సిన వ్యక్తివి, దేవుని సంగతులను బట్టి బ్రతకాల్సిన వ్యక్తివే కానీ నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు. నీ కుటుంబంలో భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉంది అన్న దాంతో నువ్వు బ్రతకకూడదు. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి దాంతో బ్రతకడానికి కాదు. నీ క్రైస్తవ కుటుంబ జీవితము ఆ మంచి కాని వ్యక్తి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ మంచి కాని పరిస్థితి గురించి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, నిన్ను తిట్టే వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు, నిన్ను పొగిడే వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఆయనను వినడము అన్న దాంతో నీవు బ్రతకడము నేర్చుకోవాలి. ఆయన కార్యములను గ్రహించడానికి నీవు సిద్ధముగా ఉండాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం త్వరగా చూద్దాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలాసార్లు అన్య భాషలు అనేసరికి మనకు కంపరం పుట్టినట్టు ఉంటుందండి కొంతమందికి. ఏంటి ఈ చాలా టఫ్ అన్నోన్ టంగ్ అంటే నీ నాలుక మాట్లాడడము, నీకు తెలియని భాష మాట్లాడటము. అంటే దాని మీనింగ్ ఏంటంటే డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు శిష్యులను పిలిచిన తర్వాత శిష్యులు దోణిలో యేసయ్య నిద్రపోతూ ఉంటే అప్పుడే తుఫాను వచ్చిందండి, గాలి నీటి పొంగు వచ్చేసింది. ఎవరిని చూశారు శిష్యులు? ఎవరిని చూశారు? పడుకున్న బోధకుని చూసారా? ఆ దోణ మీద కొడుతున్నటువంటి ఆ గాలి నీటి పొంగును చూసారా? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఉన్న చోట, యేసుక్రీస్తు శిష్యులు ఉన్న చోట వాతావరణం మంచిగా ఉందా చెడుగా ఉందా? వాతావరణం మంచిగా ఉందా చెడుగా ఉందా? చెడుగా ఉన్నప్పుడు ఎటువైపు చూడాలి? చెప్పండి వాళ్ళు ఎటువైపు చూశారు చెప్పండి? ఆ గాలి నీటి పొంగు వైపే చూశారు కదా. చూసి ఏం చేశారు? బోధకుడా లేయి అని లేపారండి. మేము నశించిపోతున్నాం అన్నారండి. యేసయ్యకి ఫుల్ కోపం వచ్చేసింది. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అన్నాడండి. నీ విశ్వాసం ఎక్కడా అన్నాడండి. అల్ప విశ్వాసాలారా అనలేదు, అసలు విశ్వాసమే లేదు, ఎక్కడ ఉందని అడిగాడు. ఎటువంటి ఈ శిష్యులు యేసయ్యతో ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఎలా ఉన్నారంటే వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది, మంచి చెడు, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో ఆ మంచి చెడును బట్టి పరిగెత్తుకొని యేసయ్య దగ్గరకు వచ్చేస్తున్నారు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అన్నాడండి. అల్ప విశ్వాసులారా అని ఒకసారి అన్నాడు. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వస్తే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారండి. అప్పుడు అల్ప విశ్వాసులారా ఎన్ని రోజులు నేను మీతో ఉంటాను అన్నాడండి. యేసుక్రీస్తు వెంట ఉన్నన్ని రోజులు యేసుక్రీస్తు శిష్యులు మంచేంటి చెడేంటి దాంతోనే యేసయ్య. ఆయన ఏం చేయగలడు, ఆయనకున్న సామర్థ్యం ఏంటి, ఆయన పిలుపు ఏంటి, ఆయన వాగ్దానం ఏంటి అన్న దానికంటే చుట్టూ ఉన్న పరిస్థితులు వాటి ప్రభావాలను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి యేసుక్రీస్తు శిష్యులు బ్రతికారండి. కానీ మొట్టమొదటిసారి పెంతెకోస్తు దినము నాడు మంచి చెడుతో బ్రతికేటువంటి, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి బ్రతికేటువంటి శిష్యుని జీవితంలో నుంచి పరిశుద్ధాత్మతో నింపబడి వారు ఎరగని, వారు ఎన్నడూ రుచి చూడని పరిశుద్ధాత్మ యందలి జీవితాన్ని జీవించడానికి వాళ్ళు వచ్చారు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని మనం చదవాలండి. ఏంటంటే బైబిల్లో ఒక వింతైనటువంటి విధానంలో పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడండి. శబ్దం చేసుకుంటూ దిగి వచ్చాడు, అగ్ని జ్వాలలాగా కనబడుతూ దిగి వచ్చాడు. అదే చూస్తాం 2వ అధ్యాయం 1వ వచనం త్వరగా. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఒకసారి ఆలోచించండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆ ఇల్లంతా నిండెను. మీ పక్క వాళ్ళతో చెప్పండి, పరిశుద్ధాత్ముని కార్యాలు, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు అందరినీ డిస్టర్బ్ చేయడమే కదా. ఏ రోజున పరిశుద్ధాత్మ సన్నిధి దిగొచ్చింది? ఏ పండగ? పెంతెకోస్తు పండగ దినము. అసలు పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి పెంతెకోస్తు పండగ సంబంధం లేదండి. పెంతెకోస్తు పండగ అంటే పరిశుద్ధాత్ముని పండగ కాదు. పెంతెకోస్తు పండగ అనేది యూదుల పండగ. ఆ పెంతెకోస్తు దినం నాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారంటే ఆకాశము కింద ఉన్న ప్రతి యూదులు యెరూషలేముకి వస్తారా ఆ పండగ దినమున కదా. మన సంక్రాంతి అప్పుడు అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతారు కదండి కదా. సిటీ మొత్తం కాలైపోతుంది, ఆంధ్ర వాళ్ళంతా ఆంధ్రాకి వెళ్ళిపోతారండి. కృష్ణా, గుంటూరు, విజయవాడ కదా, ఈస్ట్ వెస్ట్ అందరూ వెళ్ళిపోతారు. సిటీ మొత్తము అప్పుడు పెట్టుకోవచ్చండి మనం ఏమైనా పెట్టుకోవాలంటే. సిటీ
ట్రాఫిక్ జామే ఉండదు. అవునా కదా? అలానే యెరూషలేము కిక్కిరిసిపోయింది యూదులతో. ఎందుకో తెలుసా అండి? పెంతెకొస్తు పండగ వస్తుంది, అందరం వెళ్దాం అని వచ్చారండి. పండగ అంటే ఏం చేస్తారండి? పండగ అంటే ఏం చేస్తారు? త్వరగా చెప్పాలి. ఈరోజు లేట్ అయిందంటే మీరే రీజను. పండగ అంటే ఏం చేస్తారు చెప్పండి? పండగ ఏం చేస్తారండి? చికెన్ తెచ్చేవారు. ఇంట్లో 5 మంది ఉన్నారనుకోండి, ఒకరిని చికెన్ పంపిస్తే, ఒకరిని మటన్ పంపిస్తే, ఒకరికి అల్లం వెల్లిపాయ కొరకు పంపిస్తే, ఒకరికి కారం కొరకు పంపిస్తే, ఒకరిని నూనె కొరకు పంపిస్తే, ఒకరిని కడగడానికి పంపిస్తే, మొత్తం అందరు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫుల్ బిజీగా ఉంటే సౌండ్ వచ్చేసిందండి. చికెన్ వాడు చికెన్ పడేశాడు, మటన్ వాడు మటన్ పడేశాడు, అల్లం వెల్లిపాయ వాడు పడేశాడు, కడిగేవాడు పడేశాడు, మొత్తం మెడగది వైపే పరిగెత్తిపోయారు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు డిస్టర్బ్ చేయడానికి దిగి వచ్చాడా? సమాధానంగా వచ్చాడా? బాగా గమనించండి, నీ క్రైస్తవ జీవితంలో ఎవరిని నువ్వు మెప్పించలేవు. అందరితో సమాధానంగా ఉండాలి అని గనక నువ్వు అనుకుంటే నిన్ను మించిన అవివేకి భూమి మీద ఎవరు ఉండరు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఏ రోజైతే దిగొచ్చాడో టోటల్ పండగ అంతా మారిపోయింది, దండగైపోయిందండి. పండగంతా దండగైపోయింది. ఎందుకో తెలుసా? 3000 మంది రక్షింపబడ్డారు. పెంతెకొస్తు పండగ కాస్త మారిపోయి క్రైస్తవ పండగగా మార్చబడింది. హల్లెలూయా. మీరు క్రైస్తవునిగా నీవు గనక ఈ విషయం కనుక నీకు అర్థం కాకపోతే నీ ఇంట్లో వాళ్ళను కూడా నువ్వు తృప్తిపరచలేవు. నీ విశ్వాసము వేరు, నీ ఇంట్లో వాళ్ళ విశ్వాసం వేరు, వాళ్ళు వేరు, నువ్వు వేరు, అంతే. ఏదైనా తోట అంతా కూడా సమాధానంగా ఉందా? ఏదైనా తోటలో అన్ని పండ్లు తినేవే ఉన్నాయా? తినకూడని ఉన్నాయా? తింటే చచ్చిపోయేవి కూడా ఉన్నాయి. హలో, ఈ లోకంలో నువ్వు నీ ఇంటి వారిని, నీ బంధువులను, ఎవరిని, అందరూ కావాలి. నువ్వే అవుట్, దేవునికి ఉండవు. నువ్వు దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా ఉంటే నీకు అగెనెస్ట్గా మనుషులు రైజ్ అవుతారు. పండగ చేసుకునే వాళ్ళని డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? కదా? కొత్త బట్టలు కట్టుకున్నారా వాళ్ళు? చెప్పండి. పండగ అంటే కొత్త బట్టలు కట్టుకోవాలి కదా? కట్టుకున్నారా? బాప్తిసం పొందారా? చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. పెంతెకొస్తు దినం నాడు ఏం జరిగిందో తెలుసా అండి? సమాధానముగా సంతోషంగా ఉన్న చోట పరిశుద్ధాత్ముడు డివైడ్ చేశాడు. హల్లెలూయా. క్రిస్టియానిటీకి, లోక సంబంధమైన జీవితానికి ఒక డివైడ్ అనేటువంటిది ఆ రోజు ప్రారంభమైంది. అందుకనే ఈరోజు కూడా సంఘం మీద మనుషులు విపరీతంగా లేస్తారు. నువ్వు కనుక మంచి విశ్వాసమైతే, మంచి బైబిల్ చదువుతూ, పరిశుద్ధాత్మలో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళకి వీడు వచ్చాడురా నాయన, భక్తుడు వచ్చాడురా బాబు, వీని మొహం చూస్తే అసలు నాకు తినబుద్ధి కూడా కావట్లేదు, ఈ మధ్యలో బ్రతకడం ఎందుకురా అనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది వీని మొహం చూస్తే. వీడన్న పోని, నన్నున్న పోని. ఎవరన్నా అన్నారా లేదా మిమ్మల్ని? అనకపోతే మీరు కరెక్ట్గా లేరని అర్థం. నీ క్రైస్తవ విశ్వాసాన్ని ఎవ్వరూ టార్గెట్ చేసి మాట్లాడట్లేదు అంటే వాళ్ళల్లో లోపం లేదు, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. నీలో లోపము ఉంది. నీ ఫెయిత్ను బట్టి నువ్వు శోధింపబడము అన్నది కనుక లేకపోతే 100% గ్యారంటీ నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నావు. నీ ఫెయిత్ అనేటువంటిది టెస్ట్ చేయబడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. పెంతెకొస్తు దినం నాడు ఏం జరిగిందో తెలుసా అండి? పెంతెకొస్తు పండుగ వెళ్ళిపోయిందండి, క్రైస్తవ పండుగ వచ్చేసింది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పెంతెకొస్తు పండుగను సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు క్రీస్తు అనే పండుగను సెలబ్రేట్ చేసుకునేటట్టుగా పరిశుద్ధాత్ముడు డివైడ్ చేసి పడేశాడు. హల్లెలూయా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, పరిశుద్ధాత్మని కలిగి ఉంటే, ఆయన అభిషేకం కలిగి ఉంటే, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతుంటే, ఆయన ఆత్మవరాలు నీలోంచి ఆపరేట్ అవుతే సగం మంది నీకు వ్యతిరేకమే. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా నీకు వ్యతిరేకమే. హల్లెలూయా. నువ్వు మిక్కిలి సంతోషించాలి, మిక్కిలి ఆనందించాలి.
అందరూ నీకు అనుకూలంగా ఉంటారు. భార్య అనుకూలంగా ఉంటుంది, భర్త అనుకూలంగా ఉంటుంది, పిల్లలు. నువ్వు దేవునికి అనుకూలంగా మార్చబడితే నీ చుట్టూన్న మనుషులు నీకు వ్యతిరేకం అవుతారు. ఆ వ్యతిరేకతను బట్టి నువ్వు మళ్ళీ మొరపెట్టొద్దు దేవునికి. ప్రభా నువ్వు ఉన్నావు, నాకు చాలు, కోట్లాది వందనాలు, స్తోత్రాలు. వీళ్ళు ఏ రోజైనా మారిపోతారు, మన బ్యాచ్లో జాయిన్ అయిపోతారు. ప్రభా వాళ్ళని నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు. నేను మాత్రం నీ ఏం చేయమంటే అది చేసుకుంటే నేను ముందుకు వెళ్ళిపోతా. విజయ గీతము మనసార నేను పాడేదా. గట్టిగా హల్లెలూయా చెప్తాను. నీ చుట్టూన్న వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారు పట్టించుకోవద్దు. కొంతమందికి 24 గంటలు నన్ను ఎవరు గమనిస్తున్నారు, నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు ఏమనుకుంటారు, నేను ఇట్లా మాట్లాడితే ఎట్లా అనుకుంటారు, నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఎట్లా అనుకుంటారు, నేను ఇట్లా ఉంటే ఏమనుకుంటారు, ఇట్లా కూర్చుంటే ఏమనుకుంటారు, అట్లా కూర్చుంటే ఏమనుకుంటారు. 24 గంటలు మంది గురించే. ఈ జీవితము నువ్వు సక్సెస్ఫుల్గా జీవించలేవు. నువ్వు క్రైస్తవునిగా జీవించాలంటే ఆయన వైపే చూడాలి, నీలో ఉన్న పరిశుద్ధాత్మని వైపే చూడాలి, నీకు ఇవ్వబడిన వాగ్దానాల వైపు మాత్రమే చూడాలి. మిగతా ఏ కామెంట్స్ వైపు నువ్వు చూడొద్దు. ఎవరు నిన్నేమంటున్నారు పట్టించుకోవద్దు. ఎవరు నీతో ఉన్నారు, ఎవరు నీతో లేరు పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా దేవుని, ఆయన సన్నిధి, ఆయన కార్యాలను నువ్వు పట్టించుకునే విధముగా పరిశుద్ధాత్ముడు నిన్ను ట్రైనప్ చేయడానికి నీలోకి వచ్చి ఉన్నాడు. నీ బోధకుడు అయ్యాడు, హల్లెలూయా. నీ ఆదరణకర్త అయి ఉన్నాడు, హల్లెలూయా. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇంకొకరు ట్రైనింగ్ ఇవ్వాలా నీకు, ఇంకొకరు నేర్పించాలా, ఇంకొకరు ట్రైనింగ్ ఇవ్వాలా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ చేత నువ్వు ట్రైనప్ చేయబడకపోతే, ఆయన అభిషేకం చేత నువ్వు బోధింపబడకపోతే, ఆయన చేత నువ్వు రూపాంతరపరచబడకపోతే నిన్ను ఎవడు మార్చలేరు. ఆయన నీలోకి ఎందుకు వచ్చి ఉన్నాడు? ఆయన నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. మంచి చెడుతో బ్రతికే జీవితము, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ధైర్యంతో భయంతో జీవించే జీవితంలో నుంచి కేవలం పరిశుద్ధాత్మ నడిపింపుతో మాత్రమే జీవించే జీవితంలోకి జీవించినట్లుగా నీ క్రైస్తవ జీవితము వర్ధిల్లాలి. పెంతెకోస్తు దినము నాడు పరిశుద్ధాత్ముడు అంత బలముగా అగ్ని జ్వాలలు దిగొస్తే కనపడ్డాయి. వారి మీద వ్రాలితే పరిశుద్ధాత్మతో నింపబడి వాక్శక్తితో అన్ని భాషలు మాట్లాడిరి. ఇక్కడ ఏ భాష మాట్లాడారు ఇంపార్టెంట్ కాదు, వారికి తెలియంది మాత్రం మాట్లాడడం ప్రారంభమైంది. గట్టిగా హల్లెలూయా చెప్దాం. వాళ్ళకి తెలిసిన మంచితనం, వాళ్ళకి తెలిసిన చెడుతనంతో జీవించినటువంటి యేసుక్రీస్తు శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడగానే వాళ్ళకి తెలియంది చేయడం ప్రారంభమైంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఏది నీకు తెలియదో అది నీకు తెలిసేసే జీవితమే, అలా జీవించే జీవితమే పరిశుద్ధాత్మ యందలి జీవితం. అది నీ క్రైస్తవ జీవితం. నువ్వు ఎవరిలోకైతే బాప్తిసం పొందావో, ఎవరినైతే నువ్వు ధరించుకున్నావో, ఏ అభిషక్తుని జీవితమో ఆ అభిషేకము జీవితము జీవించడానికి నువ్వు క్రైస్తవుని అయ్యావు. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ వరములతో, పరిశుద్ధాత్మ ఫలముతో నువ్వు ఈ భూమి మీద జీవించినట్లుగా నువ్వు క్రైస్తవుని అయ్యావు. దాని మీద నీ దృష్టి ఉండకుండా నీ చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారు, నువ్వెలా ఉన్నావు, నీ భక్తి ఎలా ఉంది, నువ్వు, ఇతరులు, నీ కుటుంబ సభ్యులు, వాళ్ళు, వీళ్ళు, నీ పిల్లలు, ఇది అది 24/7 మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం ఉంటే యేసు నామంలో నీకు యేసు ప్రభువే తెలీదు. ఊకే తెలుసు అంతే. ఎవరికి తెలీదండి ప్రపంచంలో? ఏసై అంటే తెలీదా? తెలుసు. క్రాస్ కనపడిందంటే క్రైస్తవులు అనుకుంటారు. క్రైస్తవులు క్రాస్ అండి? క్రాస్ అంటే ఏంటండి? పనిష్మెంట్. అది క్రాస్ ఏంటి చెప్పాలి. ఏంటిది ఇది క్రాస్ అంటే? అదొక శిక్షలో అదొక వింతైన శిక్ష, ఉరి శిక్ష. ఇండియాలో ఉరి శిక్ష వేస్తారు కదా, అలానే క్రాస్ అనేది ఒక శిక్షకు సంబంధించింది. కానీ యేసుక్రీస్తు ఒకరోజు ఆ సిలువ వేయబడ్డాడు. ఆ యేసుక్రీస్తు ఎక్కిన ఆ సిలువ, నువ్వెక్కాల్సిన సిలువ ఆయన ఎక్కేశాడు. ఈరోజు నువ్వు ఆ క్రాస్ ఎక్కాల్సిన పని లేదు, ఆ క్రాస్తో నీకు పని లేదు. యేసుక్రీస్తు నీ కొరకు చెల్లించిన వేళ చాలు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ పరిశుద్ధాత్ముడు ఎందుకంత తీవ్రతతో దిగి వచ్చాడో తెలుసా అండి? ఆ దిగి రాకముందు, ఆ పెంతెకోస్తు పండుగ దినం రానంత వరకు ఆ శిష్యులు 120 మంది యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టిపోయిన అనుభవము వారిలో నిండి ఉంది. యేసుక్రీస్తు వాళ్ళ కళ్ళ ముందర బహుఘోరంగా శిక్షను అనుభవించినది వాళ్ళ కళ్ళ ముందర ఉందండి.
వాళ్ళ కళ్ళ ముందర జరిగిన మంచి చెడు అన్నది దాంతో వాళ్ళు నింపబడి ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ సన్నిధి దిగి రావడంతో, మీ పక్క వాళ్ళతో చెప్పండి, అగ్ని జ్వాలలు విభాగింపబడినట్టుగా. మరోసారి చదువుదాం, త్వరగా చదువుదామండి 2వ వచనం నుండి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు, ఇది శ్రద్ధగా విందాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఫస్ట్ ఏం జరిగింది? అగ్ని జ్వాలలు దిగి వాళ్ళను దహించి వేశాడు. ఉండకూడని దాన్ని దహించి వేశాడు. తర్వాత పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు. అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారు. వాళ్ళకి తెలియంది మాట్లాడడం ప్రారంభించారు పరిశుద్ధాత్మ శక్తితో. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. నీ క్రైస్తవ జీవితం నీకు అర్థం కాని జీవితం అండి. క్రీస్తునందలి జీవితం నీకు అర్థం కాని జీవితం. అసలు నువ్వు ఎలా జీవించాలో నీకు అర్థం కాని జీవితం. 70-80% ఆఫ్ క్రిస్టియానిటీ నీ కళ్ళ ముందర ఏం జరుగుతుంది, నువ్వేం కలిగి ఉన్నావు అన్న దాని గురించి మొరపెట్టుకోవడంతోనే టైం వేస్ట్ అంతా అయిపోతుంది. 24 గంటలు నీ చుట్టూ ఏ పరిస్థితులు ఉన్నాయో దాని గురించి ఉపవాసం, దాని గురించే కన్నీరు కార్చి 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 నువ్వు సఫర్ అవుతున్నావు. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు? నీతో ఉపవాసాలు కరెక్ట్గా చేయించడానికా? బాగా కన్నీరు కార్చించడానికా? ఎందుకున్నాడు పరిశుద్ధాత్ముడు? నువ్వు వెరుగని, నువ్వు కనబడని, నీకు ఇవ్వబడిన, నీవు గ్రహించలేని క్రైస్తవ జీవితాన్ని నీకు బోధించడానికి, నేర్పించడానికి, జీవింపచేయడానికి, నడిపించడానికి పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు. ప్రతి దానికి ప్రార్థన సొల్యూషన్ కాదు. ప్రతి దానికి నువ్వు ఆయనను వినడము అన్నది పరిష్కారం. నువ్వు వెళ్తున్నటువంటి ఏ భయంకరమైన మార్గంలో కూడా అది భయంకరమైనదిగా నువ్వు ఫీల్ అవ్వద్దు. ఎంతవరకు నువ్వు ఫీల్ అవుతావు అంటే ఆయనను వినకపోతే నువ్వు ఫీల్ అవుతావు. ఆయన నీతో మాట్లాడడానికి, నీకు మంచి చెడు అన్న కాన్సెప్ట్లో ఆ ఫౌండేషన్ మీద నువ్వు ఉండకూడదు. ఆయన నీతో మాట్లాడేటువంటి దేవుని కుమారుడు, వారసుడు అన్న ఫౌండేషన్లో నువ్వు ప్రతిదానికి వింటూ పోతావు. మనిషి మాట్లాడుతూ ఉంటాడు. మంచి చెడు అన్న జీవితంలో నుంచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అభిషేకింపబడిన జీవితంలోకి వచ్చావు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ భూమి మీద మనుషులకు మంచి చెడుతో సంబంధం లేని ఒక శక్తివంతమైన క్రైస్తవునిగా మనుషులకు నిన్ను చూపించడానికి, పరిశుద్ధాత్ముడు నిన్ను సిద్ధపరచడానికి ఆయన నీలోకి వచ్చి నివసిస్తూ ఉన్నాడు. ఏ శిష్యులైతే భయపడిపోయారో, ఏ శిష్యులైతే మరణ భయంతో ఉన్నారో, ఏ శిష్యులైతే యేసుక్రీస్తును ఎరుగనని చెప్పారో, ఏ శిష్యుల్లో అయితే యేసుప్రభును విడిచిపెట్టి మరలా చేపలు పట్ట పోయారో, అదే శిష్యులు యేసుక్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి రెడీ అయిపోయారు. చిన్న తేడా వస్తే పారిపోయే వాళ్ళు, చంపుతావా చంపేసేయి, ఆయన కొరకు చావడానికి నేను రెడీగా ఉన్నాను. చావడం కూడా వాళ్ళకి చెడు కాదండి, బతకడం అనేది కూడా వాళ్ళకు మంచిది కాదు. మంచి చెడు అన్న దాంట్లో నుంచి జీవము నిర్జీవం అన్న దాంట్లో నుంచి సమృద్ధి జీవంలోకి వాళ్ళు వచ్చేసారు. అత్యధిక జయములోకి వచ్చేసారు. పరిశుద్ధులు, నీతిమంతులు అయ్యారు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. డన్, అయిపోయింది. ఈ మాటతో ప్రకటన గ్రంథం చదివేసినట్టే కదా. ఇది ఫౌండేషన్ అండి, క్రిస్టియన్ లైఫ్కి ఫౌండేషన్. ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని అసలు దేవుని కుమారుడు ఎలా జీవించాలి? పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్ముడు నడిపించే విధానాన్ని బట్టే దేవుని కుమారుడుగా ఈ భూమి మీద దేవుడు గుర్తిస్తాడు. మనం పాపం చేస్తే పరలోకం మిస్ అయిపోతాం, పాపం చేయకపోతే పరలోకానికి వెళ్తాం. ఇదంతా ట్రాష్, వేస్ట్. ఎందుకో తెలుసా? నువ్వు కరెక్ట్గా ఉంటే పరలోక రాజ్యం, నువ్వు కరెక్ట్గా లేకపోతే
సాతాను రాజ్యం లేనే లేదు. అసలు ఈ మంచి చెడు ఈ రీజనింగ్తోనే నువ్వు సంబంధమే లేదు. నువ్వు దేవుని కుమారునిగా దేవుని ఆత్మచేత నడిపింపబడితేనే దేవుని రాజ్యంలో చేరుతావు. దేవుని రాజ్యానికి నీకు సంబంధం ఉంటుంది. దేవుని రాజ్యం నీకు అర్థమవుతుంది. ఏ క్రీస్తులోకి అయితే నువ్వు బాప్తిసం పొందావో, ఏ క్రీస్తునైతే నువ్వు ధరించుకున్నావో, ఆ క్రీస్తు జీవితం నీకు అర్థమవ్వాలి. అది మంచి చెడులకు సంబంధం లేని అతీతమైన మానవుని జీవితము, దైవ సంబంధమైన జీవితము. ఈ ఫౌండేషన్లో నీవు మిస్ అయిపోయావేమో. నీ కళ్ళకు ఎక్కువగా చెడే కనపడుతుంది. నువ్వు మంచిగా ఉన్నట్టు కనపడుతుంది, ఎదుటి వాళ్ళలో చెడు ఉన్నట్టు కనపడుతుంది. లేకపోతే నీలోనే చెడు ఉన్నట్టు కనపడుతుంది, మిగతా వాళ్ళందరూ మంచోళ్ళుగా కనపడతారు. నువ్వు చేసేదంతా వేస్ట్, మిగతా వాళ్ళంతా బెస్ట్ అన్నట్టు కనపడుతుంది. ఇలా 24 గంటలు భూ సంబంధమైన మనుషులు, భూ సంబంధమైన ఆలోచనలు ఇలా ఉండడానికి రీజన్ ఏంటి అంటే, నువ్వు ఇంకా తినొద్దన్న పండును తినడం వలన కలిగిన శాపగ్రస్తమైన జీవితంలోనే ఉన్నట్టుగా నువ్వు ఉంటున్నావు. కాగా ఎవడైనా క్రీస్తునందు నేడలు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయను. ఆ క్రొత్తమైన జీవితమే పరిశుద్ధాత్మేందలి జీవితము. ఎంత ప్రాధాన్యత నీవు పరిశుద్ధాత్మునికి, పరిశుద్ధాత్మ నడిపింపుకు, పరిశుద్ధాత్మ స్వరానికి, పరిశుద్ధాత్ముని కార్యాలకు నువ్వు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే, నీకు పరిశుద్ధాత్ముని ఫెలోషిప్ సరిగా లేకపోతే ఈ వాక్యం కూడా నీకు వేరే విధంగా అర్థమైపోతుంది, ఇంకో రకంగా బోధింపబడుతుంది, ఇంకో రకంగా నువ్వు కూడా బోధించడం ప్రారంభిస్తావు. గాయాల మధ్యలో నువ్వు ఏడుస్తూనే ఉంటావు. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ప్లీజ్ సంతోషంగా నవ్వండి, ఏడుస్తూ నవ్వండి అని చెప్తామండి. అందరు ఇక్కడే ఉన్నారు. ఏడుస్తూ నవ్వండి అని చెప్పేవాడు ఎవడన్నా నవ్వుతాడండి? చేతనైతే ఏడుస్తారు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. పరిస్థితుల్లో ఉన్న మంచి చెడు, మనుషుల్లో ఉన్న మంచి చెడు, నీ చుట్టూ ఉన్న మంచి చెడు, నీలో ఉన్న మంచి చెడు, ఇదే 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 అన్న క్రైస్తవ జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. అసలు ఆ మంచి చెడుకు క్రైస్తవ జీవితానికి సంబంధమే లేదు. క్రైస్తవ జీవితం అనేది క్రీస్తు సంబంధమైనది, పరలోక రాజ్య సంబంధమైనది, అభిషేకింపబడిన జీవితానికి సంబంధించినది. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. పోరాటంతో జీవించావేమో, మంచి చెడువులన్న ప్రభావాల్లో జీవించావేమో, నీలో మంచి చెడును వెతికావేమో, మనుషుల్లో మంచి చెడును వెతుకుతున్నావేమో. నీ పరిస్థితులు చెడ్డగా ఉన్నాయి, మంచిగా మారాలని తపనతో కన్నీరు గారుస్తూ మొరపెడుతున్నావేమో. పరిశుద్ధాత్మ యందలి జీవితము నీకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ యందలి అతి శ్రేష్టమైన జీవితం నీకు అనుగ్రహించబడింది. దేవుని కుమారుని జీవితం, వారసత్వపు జీవితము, పరలోక రాజ్య వారసత్వపు జీవితం నీకు అనుగ్రహించబడింది. అది నువ్వు చూసే మంచి చెడు కంటే మించినది. అందుకనే నువ్వు కొండమంది, నువ్వు పట్టణంలాగా మనుషులు నిన్ను చూస్తారు. బల్ల మీద ఉంచిన దీపంలాగా నిన్ను చూస్తారు. నువ్వు దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ తోటి వారి కంటే, నీ ఇంటి వారి కంటే నీ జీవన విధానము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నీ విశ్వాసము మొట్టమొదట్లో ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ రాను రాను నీ ద్వారా, లేకపోతే పరిశుద్ధాత్మ ప్రభావంతో మనుషులు నిన్ను నమ్మడం ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మంచి చెడు మధ్య నువ్వు నలిగిపోయి ఉన్నావేమో. జీవించలేక, సహించలేక అలిసిపోయి ఉన్నావేమో. ఈ మధ్యాహ్న కలశంలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడి అనుదినము, అనుక్షణము, ప్రతి సమయంలో ఈ భూమి మీద నువ్వు సర్వోన్నతుడైన దేవుని సంతానముగా జీవించేటట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కట్టడానికి నీ క్రైస్తవ జీవితం ఉంది. మంచి చెడు అన్న దాన్ని మించిన
దేవుని సన్నిధి, దేవుని స్వరము, దేవుని అభిషేకము, ఆయన స్వరము, ఆయన సన్నిధి నువ్వు అనుభవించాలని కోరుకో. ఆయన ప్రభావ కార్యాలు అనుభవించాలని కోరుకో. నీలో చెడు పోవాలి, నీలో మంచి రావాలి, ఇది కాదు. ఆయన సన్నిధి, ఆయన ప్రేమ, ఆయన స్వరం, ఆయన నడిపింపు కోరుకో. నీ కనపడుతున్న చెడు, నీ కనపడుతున్న మంచితో జీవించని జీవితంలో నుంచి నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల, అభిషేకపు జీవితంలోకి నువ్వు వచ్చి ఉన్నావని నమ్మి విశ్వాసముతో ముందుకు సాగే వ్యక్తిగా నీతో మాట్లాడిన దేవునికి నువ్వు ప్రతిష్ఠించుకో. అవు ప్రభా, నేను ప్రతిష్ఠించుకొంచున్నాను, నన్ను నేను సజీవ యాగంగా నీకు సమర్పించుకొంచున్నాను. మీ ఆత్మతో నింపి, మీ ఆత్మ ద్వారా నన్ను నడిపించండి, నాకు బోధించండి, నేర్పించండి. పరలోక రాజ్య వారసునిగా జీవించడానికి నాకు నేర్పించండి. నాకు తెలిసిన దాంతో, నాకు అర్థమైన దాంతో కాదు ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా పరలోక రాజ్య సంబంధమైన జీవితం ఏది అర్థమైందో ఆ ప్రకారం జీవించడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను అన్న వాళ్ళు దయచేసి నిలబడండి. ఇక్కడున్న వారు, లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా నా మంచి, నా చెడు, మనుషుల మంచి, మంచి చెడు, గవర్నమెంట్ల మంచి, గవర్నమెంట్ల చెడు, పరిస్థితుల్లో మంచి, పరిస్థితుల్లో చెడు, వీటన్నిటిని బట్టి కాదు ప్రభువా, నీ మాట విని ఆ ప్రకారం జీవించుటకు నేర్పించు. మీ ఆత్మ ద్వారా నడిపించబడడం అన్నది నాకు గ్రహింపు దయచే. మనుషుల తట్టు, పరిస్థితుల తట్టు చూడడం కాదు. స్టెఫెన్ ముందర ఉన్నటువంటి, స్టెఫెన్ను పళ్ళు కొరుకుతూ రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్న మనుషులు ఎదురుగా ఉండగానే స్టెఫెను వాళ్ళను చూస్తూనే పరలోకం తెరవబడడం చూశాడు. ఇది నీ క్రైస్తవ జీవితం. తన్ను కొట్టి చంపి హింసించే మనుషులను చూడకుండా ఆ పరిస్థితిలో పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మను చూపించేది చూశాడు. ఇది క్రైస్తవ జీవితం. ఇలా నువ్వు జయించే వ్యక్తిగా ఉన్నావు. నువ్వు వినాలి. నీ వ్యక్తిగతంగా నువ్వు వినడం నేర్చుకో, నడిపించబడడం నేర్చుకో, కోరుకో పరిశుద్ధాత్మ సన్నిధి. తండ్రి, ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ఇవి మీ మాటలు కనుక ప్రతి ఒక్కరిలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్య ద్వారా స్థిరపరిచి, బలపరిచి, లోతుగా బోధించి అంతకంతకు వర్ధిలింప చేయడానికి ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. బలమైన ఆత్మాభిషేకపు కుమ్మరింపుతో ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించండి. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి మనుషుల మధ్యలో మీ సన్నిధిని, మీ స్వరాన్ని, మీ నడిపింపును కలిగి శక్తివంతంగా ముందుకు సాగుదురుగాక. దేశాలకు ఆశీర్వాదకరంగా ఉందురుగాక, జయించుదురుగాక, వర్ధిల్లుదురుగాక. కృపాయ కలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉత్తపన్న వాక్యం వందంతలుగా ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.